చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. గజల్ అంటే ఏంటో మా అందరికి, నాతో సహా అందరికీ ఒకసారి వివరించగలరా మీరు? గజల్ అంటే ఏం లేదు, హృదయం నుంచి హృదయంలోకి. అంటే మేము పాడేది హృదయం నుంచి పాడతాం, వినేవాళ్ళ హృదయంతో వింటే. ఇప్పుడున్న యువతకి కొంచెం దూరంగా ఉన్నట్టే ఉంది కదా గజల్. నేను కూడా ఇంతకుముందు అట్లానే అనుకునేదాన్ని. మీ ఏజ్ పిల్లలు కూడా అందరూ ఆల్మోస్ట్ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా కోసం ఒకసారి ఆ గజల్ వినిపించగలరంటారా మా కోసం? హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. ఎంత మీనింగ్ఫుల్ గా ఉందో సాంగ్. కరెక్ట్. సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తి కూడా ఈ పాట విని ఆగిపోయి బతికి చూపిస్తాను అనే ఒక మెసేజ్ నాకు తెలిసినప్పుడు మ్యూజిక్ ఎలా ఇవాల్వ్ అయింది అనుకోవచ్చమ్మా అప్పటి నుంచి ఇప్పటికి? మ్యూజిక్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది డే బై డే ఇంకా పెరుగుతూనే పోతుంది, కానీ అది మనకు ఖచ్చితంగా ఇదవుతుంది అనేది లేదు. తెలంగాణ మొదటి గజల్ సింగర్ మీరు. ఇన్ని సంవత్సరాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 2 మాటలు ఏం చెప్పగలుగుతుంది ప్రయాణం గురించి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ఇప్పటివరకు ఏం చేయలేదు అనే అయ్యో ఎక్కువగానే ఉంది. ఈ మధ్య గద్దర్ అవార్డ్స్ అని ఇచ్చారు కదా మన తెలంగాణలో. అలాంటి ప్లేసెస్ లో మీకు ఇంకా అవకాశాలు వస్తే బాగుంటది అన్న అభిప్రాయం ఉంది ఇప్పుడు నాకు. ఎప్పుడు అవార్డ్స్ రివార్డ్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నేను స్టేజ్ మీద పాడినప్పుడు అది కనీసం ఇప్పుడు చెప్పాను కదా మారారు అని చెప్పేసి, అది నాకు పెద్ద అవార్డు లాగా అనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొన్ని దశాబ్దాలుగా గజల్ అనే దానికి, ఆ పదానికి కానీ ఆ వృత్తికి కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గినట్టుగా అనిపించకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో యువతకి గజల్ అనే పదానికి అసలు అర్థం తెలుసా అనే విషయం కూడా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. అంటే కొంచెం వెనకబడిపోయిందేమో అనే ఒక ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. కానీ నా ముందున్న గెస్ట్ ఈరోజు తెలంగాణలోనే మొట్టమొదటి గజల్ సింగర్. తను ఇంకెవరో కాదు, స్వరూపరాణి గారు. ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే వైశ్యు. బాగున్నారా? బాగున్నాను. మనం ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో గజల్ అంటే నిజంగానే ఆల్మోస్ట్ అర్థం కూడా తెలియని స్టేజ్కి వచ్చేసామని చెప్పుకోవచ్చు మ్యామ్. గజల్ అంటే ఏంటో మా అందరికి, నాతో సహా అందరికీ ఒకసారి వివరించగలరా మీరు? ఓకే మ్యామ్. అంటే గజల్ అనేది యాక్చువల్లీ సాహిత్య ప్రక్రియ వైశ్యం. ఇదంటే యాక్చువల్ మనకి ముందు చాలా ఏళ్ల క్రితం అయితే మనకు పర్షియా నుంచి ఈ గజల్ వచ్చిందని చెప్తారు. ఎక్కువ మనకి ఫస్ట్ ఉర్దూ అట్లా ఉండేది. తర్వాత మనకి తెలుగులోకి దాశరథి గారు తీసుకొచ్చారనమాట. తర్వాత తీసుకొని వచ్చినప్పుడు కూడా ప్రేయసి కోసం అనేదో అంతే కదా. అంటే యాక్చువల్లీ విరహము, ప్రేమ, ఈ వీటి గురించి ఎక్కువగా మనకి ఉర్దూలో ఉండేదన్నమాట. తర్వాత మనకి డాక్టర్ సినాన్ రెడ్డి గారు కొన్ని గజల్స్ రాశారు. ఆయన ఏంటంటే కొంచెం మానవతా దృక్పథంతో కూడిన గజల్స్ కానివ్వండి అలా రాశారు. తర్వాత ఇప్పుడు చాలా మంది రచయితలు చాలా మంచి మంచి గజల్స్ రాస్తున్నారు. గజల్ అంటే ఏం లేదు, హృదయం నుంచి హృదయంలోకి. హృదయం నుంచి హృదయంలోకి. అంటే మేము పాడేది హృదయం నుంచి పాడతాం, వినేవాళ్ళ హృదయంతో వింటే సరిపోతుంది. దాన్నే గజల్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. కానీ నిజంగానే అనిపించిందమ్మా, అంటే దశాబ్దాలు మారుతున్న కొద్దీ యువతకి, ఇప్పుడున్న యువతకి కొంచెం దూరంగా ఉన్నట్టే ఉంది కదా గజల్. అలా అంటే నేను కూడా ఇంతకుముందు అట్లానే అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు అంటే సాహిత్యం కూడా అంటే ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు కూడా అందరూ ఆల్మోస్ట్ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి మంచి పాటలే ఉన్నాయి, దాని గురించి డిస్కషన్స్ కానీ అవన్నీ ఇది అవుతున్నాయి. సో నేను రీసెంట్ కూడా కాదు, 2018లో నీది నాది ఒకే కథ అనే ఒక మూవీలో ఫస్ట్ టైం ఒక గజల్ పాడడం జరిగింది. సో దానిలో ఆ గజల్ సాహిత్యాన్ని ఎంతమంది యువత అంటే ఆల్మోస్ట్ చాలా మంది కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నారు. సో నేను ఒక MBA కాలేజ్కి ఒక గెస్ట్గా వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ వెళ్తే కూడా ఆ పిల్లలందరికీ కూడా ఈ గజల్ తెలుసు. వాళ్ళందరూ ఆ గజల్ గురించి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మార్నింగ్ లేస్తే ఈ గజల్ వింటాం మేడం, మరి రింగ్ టోన్ ఇదే ఉంది మేడం చూడండి అని చెప్పేసి చూపించారు. సో అప్పుడు అనిపించింది అనమాట, అంటే మంచి సాహిత్యానికి, అంటే గజల్ అనే కాదు మంచి సాహిత్యానికి ఆదరణ ఇప్పటి యువత కూడా ఖచ్చితంగా ఇస్తుందని చెప్పవచ్చు. సో మా కోసం ఒకసారి ఆ గజల్ వినిపించగలరంటారా మా కోసం ఇప్పుడు? అయ్యో తప్పకుండా తప్పకుండా. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది,
గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. పోయినదెప్పుడో రాదో ఎంత గొప్పదైతేనే, పోయినదెప్పుడో రాదో ఎంత గొప్పదైతేనే, ఒంటరినై మిగిలాక నీ తోడు విలువ తెలిసింది. ఒంటరినై మిగిలాక తోడు విలువ తెలిసింది. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. ఎంత చక్కగా పాడారమ్మా, అంటే ఎంత మీనింగ్ఫుల్ గా ఉందో సాంగ్. కరెక్ట్. ఎవరు అర్థం కాని వాళ్ళకు కూడా, అంటే తెలుగు సరిగా తెలియని వాళ్ళకు కూడా అది హత్తుకుంటుంది అనమాట గుండెలకి, అర్థమవుతుంది. అంటే ఈ పాట వచ్చాక ఇది యాక్చువల్లీ సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తి కూడా ఈ పాట విని ఆగిపోయి బతికి చూపిస్తాను అనే ఒక మెసేజ్ నాకు తెలిసినప్పుడు ఎంత ఆనందంగా అనిపించింది. అంటే చాలు, అంటే లైఫ్లో ఎన్ని పాటలు పాడామా అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే ఒక పాటతో కూడా అంటే ఒకరి లైఫ్ని మార్చడం అనేది నా దృష్టిలో అది చాలా గొప్ప పని. అంటే ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా నాకు ఫోన్ చేసి చేయడం జరిగిందనమాట. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సో ఎన్నో మంచి మెమరీస్ ఉన్నాయి గజల్కి నాకు. మీ పాట వల్ల ఒక మనిషి చావు బతుకుల్లో అంటే వెళ్ళిపోదాము అనుకున్న వ్యక్తి వెనక్కి వచ్చి లేదు నేను బ్రతుకుతాను అంటే అట్లా, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా నాకు దీని తప్ప వేరే శరణ్యం లేదు, చావు తప్ప అంటే వాళ్ళ కజిన్ ఒక ఆవిడ ఇది వినిపించి నీ సెల్లో నేను పంపిస్తున్నాను, నువ్వు ఒక నైట్ అంతా విను, రేపు మార్నింగ్ మాట్లాడదాం అని చెప్పేసి పంపించడము. ఆయన ఆ పాటని ఇన్స్పైర్ అయిపోయి సో లేదు నేను బతికి చూపిస్తాను, నేను లేకపోతే నా కుటుంబం ఏమవుతుంది అని చెప్పేసి తర్వాత రియలైజ్ అవ్వడము, అది వాళ్ళు నాకు ఫోన్ చేయడము. అంటే మీరు నిజంగా అంటే ఒక కుటుంబాన్ని మీరు కాపాడారని చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి గజల్స్ వినిపించిన మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఎక్కడైనా స్టేజ్ ఈవెంట్స్ కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారా డైరెక్టర్స్ కానీ? బయట డైరెక్టర్స్ అంటే నెక్స్ట్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే రీసెంట్గా నేను ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఒక సినిమాలో పాడాను. అది యుఎస్లో, అంటే వేణు నక్షత్రం గారు అని చెప్పేసి తను డైరెక్ట్ చేస్తున్నారనమాట. తను కూడా ఈ పాట విన్న తర్వాతనే నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నాను, అందులో మూవీలో ఖచ్చితంగా మీ ఎండింగ్లో మీ పాట ఒకటి నేను పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. అనుకున్నట్టే మూవీ చేశారు. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ పాడడం జరిగింది అనమాట. తర్వాత అంటే ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఒక మంచి సాహిత్యంతో పాడదాం అని చెప్పేసి నేను అయిపోయాను. తర్వాత విరాటపురంలో కూడా వేణువుడుగుల డైరెక్టర్ ఒక మంచి ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ సాంగ్ ఇచ్చారనమాట. ఇది విరాట్ పర్వం అంటే రానా గారు సాయి పల్లవి ఆ మూవీలో ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ సాంగ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాశారు. ఆ పాటను కూడా అంటే ఇచ్చారు. అది కూడా చాలా మంచి సాహిత్యం అనమాట. మీరే పాడారు? నేనే పాడాను. ఓకే, అది మధ్యలో ఒకసారి మళ్ళీ విందాము. తప్పకుండా తప్పకుండా. సో ఎలా అమ్మా మీకు ఈ గజల్ మీద ఇంట్రెస్ట్ కానీ, అంటే సాహిత్యం నేర్చుకోవాలి దీని మీద ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే యాక్చువల్లీ నేను భీమవరంలో గజల్ శ్రీనివాస్ గారిది ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అక్కడ ఫస్ట్ టైం నేనంటే గజల్ సాహిత్యం అనేది విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. అయ్యో అంటే చాలా బాగుంది కదా సాహిత్యం అని చెప్పేసి అనుకున్నాను, పాడాలని అనుకున్నాను. తర్వాత నేను అప్పట్లో పిహెచ్డి చేస్తూ ఉన్నాను. సో పిహెచ్డిలో ఉన్నప్పుడు నాకు డిటిపి చేసే ఒక వ్యక్తి ప్రసాద్ అని చెప్పేసి తను నాకు సినారి గారి గజల్ బుక్ ఒకటి తెచ్చిచ్చారనమాట. అంటే మీకు ఇది అవసరం పడుతుంది చెప్పి తీసుకొచ్చాను అని చెప్తే ఆ సాహిత్యం చదువుతుంటే అసలు ఇది కంప్లీట్గా ఖచ్చితంగా నేను గజల్స్ నేను పాడాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ బుక్ చూసిన తర్వాత అనమాట. తర్వాత ఇంకా పిహెచ్డి అయిపోయిన తర్వాత అప్పుడు నేను అందులో గజల్స్ తీసి పాడడం జరిగింది అనమాట. అప్పట్లోనే పిహెచ్డి అంటే మంచి స్టడీస్, అంటే అప్పట్లో అసలు ఆడవాళ్ళకి అంత పెద్ద స్టడీస్ అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను సంగీతం నేర్చుకోవాలని హైదరాబాద్ వచ్చాను. నేను పుట్టి పెరిగిందంతా జహీరాబాద్ లో. సో 10th తర్వాత ఇక్కడ ఓన్లీ సంగీతం కోసమని హైదరాబాద్ వచ్చాను. తర్వాత
మ్యూజిక్ లో కూడా ఎంఫిల్ ఉంటుంది, బిఏ ఉంటుందని చెప్పి తెలిసింది. సో అలా బిఏ మ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ అలా చేశాను అనమాట. సో ఎంఏలో ఉన్నప్పుడే ఎవరు న్యూ ఇయర్ కి ఒక డైరీ ఇచ్చారనమాట. అందులో డాక్టర్ స్వరూప్ అని రాసుకున్నా నేను. అంటే ఖచ్చితంగా మ్యూజిక్ లో నేను పిహెచ్డి చేయాలి, డాక్టర్ తీసుకోవాలని చెప్పేసి ముందే అంతే. అంటే ఏదైనా అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఆ న్యూ ఇయర్ డైరీ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నేను దీని గురించి కష్టపడాలని చెప్పేసి ఎంఏ కంప్లీట్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా వారు కూడా చాలా ప్రోత్సహించారనమాట. తర్వాత ఎంఫిల్ పిహెచ్డి కూడా చేయడం జరిగింది అనమాట మ్యూజిక్ లో. ఫస్ట్ నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు? అంటే మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేదా? ఎవరు లేరు అండి. యాక్చువల్లీ మా అమ్మమ్మ ఊర్లో పాడేది, అంటే భక్తి పాటలు ఏదో పాడింది తప్ప ఇంట్లో సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఎవరు లేదు అసలు. కాకపోతే నేను శిశు మందిర్ స్కూల్లో చదవడం వల్ల అక్కడ పద్యాలు, మాకు పొద్దున్న లేస్తే భగవద్గీత శ్లోకాలు అవన్నీ ఉండేది. దాంతో చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని అనమాట. సో పొద్దున్న లేస్తే అంటే మార్నింగ్ ప్రార్థన ప్రేయర్ సాంగ్ నేనే పాడేదాన్ని స్కూల్లో. సో అలా ఖచ్చితంగా అంటే వాయిస్ బాగుందని చెప్పేసి స్కూల్లో టీచర్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేయడము. సో నాన్న ఫ్రెండ్స్ కూడా అమ్మాయి వాయిస్ బాగుంది, సంగీతం నేర్పిస్తే బాగుంటుందని చెప్పడము. అలా సంగీతంలోకి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. అప్పట్లోనే నేను పాలగు విశ్వనాథం గారు కానీ, చిత్రంజన్ మాస్టర్ గాని, వీళ్ళందరి పాటలు కూడా ఈ మాస పాట అని వచ్చేది రేడియోలో. సో అవన్నీ కూడా నేను రాసేసి అవి ప్రాక్టీస్ చేసేసి, రేడియోలో అప్పట్లో మనకి టీవీలు కూడా లేదు. సో అది ప్రాక్టీస్ చేసేసి అయినా సంగీతం అంటే వదలకుండా ఏదో ఒకటి నేర్చుకోవడం అనమాట. సో అప్పట్లో నాకు సంగీతంతో ఇది సాధించాలి, ఇది చేయాలనేది ఏమీ లేదు. జస్ట్ సంగీతం నేర్చుకోవాలి, అదేంటో తెలియాలి నాకు సంగీతం. మ్యూజిక్ ఎలా ఇవాల్వ్ అయింది అనుకోవచ్చమ్మా అప్పటి నుంచి ఇప్పటికి? ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయితే ఖచ్చితంగా చూసుంటారు మీరు మ్యూజిక్ లో. ఎలా ఇవాల్వ్ అయిందని? అంటే మ్యూజిక్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది డే బై డే ఇంకా పెరుగుతూనే పోతుంది, కానీ అది మనకు ఖచ్చితంగా ఇదవుతుంది అనేది లేదు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కూడా ప్రతి పేరెంట్స్ సంగీతం పిల్లలకి నేర్పించాలను, కూచిపూడి డ్యాన్స్ మనకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఖచ్చితంగా కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు, పిల్లలకు నేర్పిస్తున్నారు. వాళ్ళకు ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా అట్లీస్ట్ వారానికి 1 క్లాస్ 2 క్లాసులు పెట్టేసి పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. నేను యూఎస్ వెళ్ళినప్పుడు కూడా, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూస్తుంటే చాలా స్టేజ్ల పైన శాస్త్రీయ నృత్యం కానీ, శాస్త్రీయ సంగీతం కానీ పిల్లలు చాలా మంది నేర్చుకుంటున్నారు. వాళ్ళకైతే అసలు టైం అనేది వాళ్ళు అలా ఫిక్స్డ్గా పెట్టేసుకొని, అంటే ఇండియా నుంచి మేము దూరంగా ఉన్నాము, మన సంస్కృతి పిల్లలు మర్చిపోతారనే ఉద్దేశంతో అక్కడ ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళందరూ నేర్పించడం అంత మంచి పరిణామం వైష్ణవి. కానీ సాహిత్యానికి విలువ ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా మనం? ఏం లేదు, విలువేం తగ్గట్లేదు, సాహిత్యానికి పెరుగుతుందే తప్ప ఏం తగ్గట్లేదు. కాకపోతే కొన్ని ఇప్పుడు ఉన్న మూవీస్ లో తీసుకుంటే అంటే ఆ అది తప్ప మనకి సాహిత్యానికి అది విలువ ఏం తగ్గదు అసలు ఖచ్చితంగా. సో మళ్ళీ ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే బయట తీసుకుంటే కూడా మంచి సాహిత్యం ఉన్న పాటలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అంటే కె విశ్వనాథ్ గారి సినిమా సాంగ్సే ప్రతి చోట పిల్లలు కాంపిటీషన్ ఎందుకు పాడుతున్నారంటే అందులో మంచి సంగీతం ఉంది, మంచి సాహిత్యం ఉంది. సో స్టేజ్ షోలో ఇప్పుడు మామూలుగా ఈ పిచ్చి సాహిత్యాన్ని ఎవ్వరు ఎంకరేజ్ చేయట్లేదు. పిల్లలందరూ తీసుకుంటుంది కూడా మంచి సాహిత్యాన్ని తీసుకుంటున్నారు. సో దాని అంటే అది దృష్టిలో పెట్టుకుని అయినా కానీ మంచి అంటే సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ రాస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి డిక్షనరీనో గూగుల్లో ఓపెన్ చేసి ఆ పదానికి మీనింగ్ ఏంటని వెతికే వాళ్ళు అప్పట్లో. ఖచ్చితంగా ఇప్పుడు అంత అవసరమే ఉండట్లేదు. రాసేదే చెత్త అయినప్పుడు ఎలాగైతే ఉందిలే, అసలు దానికి అర్థం తెలుసుకొని ఏం చేస్తాం, అన్ని పిచ్చి పిచ్చిగానే రాస్తున్నారు కదా అనే స్టేజ్ కి వచ్చేసారు. వెతుకుతున్నారు జనం యాక్చువల్లీ ఎక్కడైనా మంచి సంగీతం, మంచి సాహిత్యం ఉన్న పాటలు దొరుకుతాయేమో అని. కాదమ్మా? అంటే కొన్ని పాటల్లో అలా ఉంది, అంటే ఆ సాహిత్యానికి తగ్గట్టు హోరు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కవర్ చేయడం ఏదో జరిగింది. మంచి సాహిత్యం ఉన్నాయి మటుకే ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి, ఎలివేట్ అవుతున్నాయి. సో సాహిత్యం అనేది ఎప్పుడు మనకి మనలోనే ఏకమే ఉంటుంది, నెవర్ ఎండింగ్ థింగ్ అంతే. మీకు గజల్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారమ్మా? అంటే వాళ్ళని చూసి వాళ్ళు బాగా పాడేవాళ్ళు, వాళ్ళు లేరు ఇప్పుడు నేను అలా ఉన్నాను అని, లేకపోతే వాళ్ళు మార్గంలో నడుస్తున్నాను అంటే ఇన్స్పిరేషన్ అంటే నేనైతే శ్రీనివాస్ గారి గజల్స్ విన్నాను, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అంటే మంచి సాహిత్యాన్ని ఇలా పాడొచ్చు అనేది. సో అలా తీసుకున్నాను. ఇప్పుడైతే మంచి సాహిత్యం జనాలకి వెళ్ళాలి, ఎందుకంటే ఇంత మంచి మంచి సాహిత్యం అనేది మనుషుల్లో కూడా మార్పు తెస్తుంది. అందుకని ఇప్పుడు నేను జైల్స్ లో పాడుతున్నాను, మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పాడుతున్నాను, ఆర్ఫన్స్ దీంట్లో పాడుతున్నాను. సో ఏంటంటే ఆ సాహిత్యంలో కొంచెమైనా అంటే
మార్పు అంటే వాళ్ళు ఆలోచిస్తారు. సో నేను జైలుకి వెళ్ళి పాడుతున్నప్పుడు కూడా కొంతమంది విని ఏడ్చి అసలు మేము చాలా తప్పు చేసాము, ఓకే, సో రియలైజ్ రియలైజ్ అయ్యేవాళ్ళు. సో మళ్ళీ అంటే మాకు మళ్ళీ అవకాశం ఉంటే ఇట్లాంటి తప్పులు చేయమమ్మా అని చెప్పేసి వాళ్ళు చాలా మట్టుకు చెప్పారు. సో అంటే ఒక మాటగా చెప్పడం, ఓ పాటగా చెప్తే అది ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది జైల్స్ లో, కాకపోతే వాళ్ళకి ఓ మాటగా చెప్తారు. ఆ మాట పాట రెండు కలిసింది గజల్ అన్నమాట. సో అది చెప్పేసరికి వాళ్ళు కంప్లీట్ గా ఖచ్చితంగా అవును కదా, ఇప్పుడు ఇదే మీ హృదయం ఎంత తప్పిస్తేనే వాళ్ళు ఎంత ఏడ్చారు చాలా మంది ఖైదీలు అసలు. ఏడ్చి కరెక్ట్ మేము తప్పు చేసాము బయటికి వెళ్తే ఇట్లని అదే చెప్పాను. అంటే ఇది మీకు శిక్ష అనుకున్నారంటే నేను మహిళా జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పినప్పుడు ఇది అంటే మీకు శిక్ష అనుకుంటున్నారు, మీ ఇంటి వాళ్ళందరికీ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే అక్కడ పిల్లలు ఎవరు తింటారు, అమ్మలాగా ఎవరు చూసుకుంటారు, హస్బెండ్ అనేవారు ఎప్పుడైనా మామూలుగా ఇంటికి వచ్చేసి తినేసి వండి పెడితే తినేసి వెళ్ళిపోదాం అనే దీంట్లో ఉంటారు తప్ప వాళ్ళ పిల్లలను చూడడం అనేది వాళ్ళకి చేతన అవ్వదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ జైల్లో ఉండడం వల్ల మీ కుటుంబం అంతటికి శిక్ష అంటే వాళ్ళు నిజంగా చాలా బాధపడ్డారు. ఆ గజల్స్ లో కూడా విని వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహిళలు జైల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు వెళ్ళే వెళ్ళేదాన్ని, పిలిచే వాళ్ళ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లా గజల్స్ పాడాను, మోటివేషన్ గజల్ జువైనల్ హోమ్స్ లో కూడా పాడాను. జువైనల్ హోమ్స్ లో కూడా ఆ చిన్న చిన్న పిల్లలందరూ కూడా పాపం వాళ్ళు చాలా అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అది ఏంటో తప్పు అనేది కూడా వాళ్ళకు తెలియని స్టేజ్ లో ఉన్నారు అక్కడ. పాపం వాళ్ళందరూ కూడా చాలా అంటే ఒక పాపకైతే నువ్వు ఏం కావాలనుకుంటావు అంటే ఆ రోజు ఒక సైనికుడి పైన ఒక పాట పాడాను అనమాట. పాడిన తర్వాత ఆ అమ్మాయి వచ్చేసి నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మేడం అని చెప్పింది అనమాట. చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఎలా విత్తులు ఎలా వేస్తే వాళ్ళ చెట్టు అలా ఎదుగుతుంది అంతే. సో వాళ్ళకి మంచి మాటలు మంచి ఇదితో ఉంటే వాళ్ళంతా మైండ్ కూడా వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు అసలు. సో అలా కానీ మనం పాడేయడం వేరు, మన పాటతో ఒకరిని ఇన్స్పైర్ చేసి వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలని అనుకోవడం వేరు. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మ్యామ్? అంటే మన పాట ఒకరిని కదిలించాలి, ఒకరు మోటివేషన్ తీసుకురావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ నేను ఓబుల్ రెడ్డి అని ఒక స్కూల్లో వర్క్ చేశాను కొన్ని రోజులు మ్యూజిక్ టీచర్గా. ఓకే, చేసినప్పుడు ఒక గజలు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారనమాట. ఓకే. సో ఈ గజల్ పాడగానే స్కూల్లో ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది ఏడుస్తూ వచ్చేసేసి అమ్మ ఈరోజు మా అమ్మ గుర్తొచ్చిందమ్మా, ఇంకొకరు టీచర్ వచ్చేసి మా అమ్మకి ఇప్పుడే కాల్ చేశాను స్వరూప అని చెప్పడం. సో అవన్నీ అనిపించింది అంటే జనాల్లోకి ఈజీగా వెళ్తుంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అర్థమైంది అనమాట. అప్పుడు అనుకున్నాను అంటే అట్లీస్ట్ ఇవి బయటకు తీసుకెళ్తే చాలా మంది మామూలుగా మారుతారు, వింటారు అనేది. అంటే రెస్పెక్ట్ లేని కూడా ఈ పాట విని కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. అంతే. ఇది ఖతార్ లో కూడా పాడినప్పుడు ఈ గజల్ని వాళ్ళు కూడా చాలా మంది ఇది ఒకటి నాన్న గురించి ఒక గజల్, వాళ్ళు వెంటనే వాళ్ళు ఇండియాకి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం. ఖతార్ అంటేనే ఇంకా బయట ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ మిస్ అవుతారు అసలు. వెంటనే కచేరీ కాగానే వాళ్ళు ఇమీడియట్ ఇప్పుడే మాట్లాడాను అని చెప్పడము, వాళ్ళ అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే జస్ట్ ఆలోచిస్తారు గజల్ అనేది. తెలుగు ఇప్పుడు ఈ రోజుల్లో నేను ఇందాక నుంచి ఈ పాయింట్ ఎందుకు ఒత్తి పలుకుతున్నానంటే జనాలకు అర్థం కావాలి, మన భాష మృత భాషలో చేరిపో, తెలుగు మాతృభాషని మృత భాషల్లో చేర్చే స్టేజ్లో ఉంటే అంటే ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీషే కావాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇది ప్రమోట్ చేయడానికి అని నా ఫీలింగ్. అంటే లేదు తెలుగు అనేది చాలా గొప్ప లాంగ్వేజ్, మన దాంట్లో మంచి సాహిత్యం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా తక్కువైపోయారు అని నా ఉద్దేశం. ఏమంటారు మీరు దాని గురించి? అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు తమిళనాడులో వెళ్ళండి, వాళ్ళు ఎందుకంటే మాతృభాషలోనే మాట్లాడతారు. సో నా ఉద్దేశం ప్రకారం మాతృభాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ప్రతి పిల్లలకు కూడా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఇంగ్లీష్. సో అనేసరికి వాళ్ళకి ఆ తెలుగు అనేది మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని ఆలోచిస్తున్నారు. సో నేను సంగీతం చెప్పేప్పుడు పిల్లలకు తెలుగు మాట్లాడమని చెప్తున్నాను ఖచ్చితంగా. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా అడిగినా కానీ ఫస్ట్ అది తెలుగులో చెప్పు, నేను అప్పుడు ఆన్సర్ చెప్తుంటాను అనమాట. సో వాళ్ళు ప్రయత్నిస్తారు.
మ్యామ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అలా అంటుంటాను అనమాట. కెన్ ఐ గో మ్యామ్, కెన్ ఐ గో మ్యామ్ అని అంటారు. నువ్వు అది తెలుగులో అడుగు, అప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్తుంటాను. సో మనకి పిల్లలకి ఏంటంటే ఇంటి నుంచి అంటే మాతృభాష అంటే స్కూల్లో అనేది మనకి ఇంగ్లీష్ తప్పదు అన్నప్పుడు కనీసం ఇంట్లో అయినా ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలతో మాట్లాడాలంటే కూడా పాపం వాళ్ళకి ఇంగ్లీష్ తెలియక వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. మన వాళ్ళు మనవరాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రాక, వీళ్ళకి ఆ తెలుగు రాక. సో మాతృభాష అనేది ఖచ్చితంగా అందరికి వచ్చి తీరాలి వైష్ణవి. ఖచ్చితంగా. తెలంగాణ మొదటి గజల్ సింగర్ మీరు. ఇన్ని సంవత్సరాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 2 మాటలు ఏం చెప్పగలరు మీ ప్రయాణం గురించి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ఇప్పటివరకు ఏం చేయలేదు అనే ఇది ఎక్కువగానే ఉంది. ఇంకా చెయ్యాలి వైష్ణవి. అంటే ఇప్పటివరకు ఏంటంటే కుటుంబము, పిల్లలు, చదువులు ఆదితో ఇంకా నేను ఇంకా అంత టైం ఇవ్వలేకపోతున్నానేమో అనే బాధ ఒకవైపు ఉంది. సో ఖచ్చితంగా నేను ఇక మీదట కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, ఇంకెక్కువ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనేది అనిపిస్తుంది. ఖచ్చితంగా చేస్తే ఎందుకంటే ఇప్పుడు మన సీఎం గారు చెప్పారు డ్రగ్స్ పైన కొంచెం మంచి పాటలు రానివ్వండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన అది ఉందన్నమాట, డ్రగ్స్ గురించి ఒక మంచి పాట రాయించేసి చేద్దామని చెప్పేసి. కోవిడ్ టైంలో కూడా నేను అంటే పోలీసుల గురించి ఒక పాట రాసి చేశాను అనమాట, జిహెచ్ఎంసీ వాళ్ళ గురించి ఒక పాట. ఎందుకంటే ఇది ఎవ్వరు ఆలోచించారు, అంటే ఇలా చేయాలి పాటలని. ఇవన్నీ కూడా నా సొంత డబ్బులు, నేను అందులో జమ చేసుకొని ఉన్న డబ్బులతోనే నేను చేశాను. దీనికి స్పాన్సర్స్ కూడా ఎవరు లేరు, నేనే చేసేసి. ఎందుకంటే మన సొసైటీకి ఏదో ఇవ్వాలి. సో ఇది ఎంతసేపు నాది ఆలోచిస్తే అది మంచిది కాదు. సో మనం సొసైటీకి ఏం చేయగలమని ఆలోచించినప్పుడు అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ నా కల్లో పడింది. అంటే వీళ్ళు పాపం ఇంత పగలు రాత్రి అని లేకుండా కష్టపడి ఇది చేస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా రాసిచ్చాను. ఇప్పుడు డ్రగ్స్ పైన చేయాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఒక 1 month లో అది చేస్తాను ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమ దశలో ఏమైనా రాసారా? ఉద్యమ దశలో ఏమైతే నేను రాయలేదు, అంటే రాసింది కూడా నేను పాడలేకపోయాను వైష్ణవి. అయ్యో, ఎందుకని? అంటే ఛాన్స్ లేకుండేనా అప్పుడు? అంటే అప్పట్లో పిల్లలు కొంచెం చదువులో బిజీగా ఉన్నారు. సో నేను కొంచెం ఆ టైంలో కొంచెం బిజీగా ఉండింటి అనమాట. సో నేను అంత యాక్టివ్ గా చేయలేకపోయాను అనమాట. గద్దర్ గారు మీకు అవగాహన ఉందా? మీకు తెలుసా గద్దర్ గారి గురించి? మన తెలంగాణ అంటే గద్దర్ గారు తెలుసు, అంటే గద్దర్ గారు తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. కాకపోతే ఆయనకు నాకు ప్రత్యక్ష పరిచయం లేదు అనమాట. అంటే ఈ మధ్య గద్దర్ అవార్డ్స్ అని ఇచ్చారు కదా మన తెలంగాణలో. అలాంటి ప్లేసెస్ లో మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తే బాగుంటది అన్న అభిప్రాయం ఉంది ఇప్పుడు నాకు. ఓకే, నాకు అంటే నేను ఎప్పుడు రివార్డ్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నేను స్టేజ్ మీద పాడినప్పుడు అది కనీసం ఇప్పుడు చెప్పాను కదా మారారు అని చెప్పేసి, అది నాకు పెద్ద అవార్డు లాగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు అవార్డ్స్ గురించి ఇది చేయలేదు. సో అది వచ్చినా రాకపోయినా నాకు పెద్ద అంతేనా? ఓకే, విరాట పర్వంలో ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ గజల్ ఇప్పుడు మా కోసం. దారులన్నీయు మూసే దశ దిశలు ముంచెత్తే నీరంధ్ర భయదాంధకార జీమూతాళి ప్రియా ప్రియా తరలిపోయితివేమో ఆ అగమ్య తమస్విని గర్భగుహరానా తమస్విని గర్భ కుహరానా. వావ్, చాలా చాలా చక్కగా ఉందమ్మా. అంటే మీనింగ్ఫుల్ గా ఉండే సాంగ్స్ వినాలంటే అదృష్టం ఉండాలి నిజంగా. ఈ రోజు నాకు దొరుకుతుంది అదృష్టం. మ్యూజిక్ కూడా అవసరం లేదు కదా, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అవసరం లేదు మీకు, ఇట్లా పాడేయచ్చు. జనరల్ గా శృతి బాక్స్ పెట్టుకొని నేను హ్యాపీగా పాడేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు కచేరీలు ఏంటంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఒక అలంకారం. సో అందుకనే చాలా లిమిటెడ్ గా తబలా కీబోర్డ్ పెట్టేసేసి జస్ట్ నాకు అంటే వాయిద్య సహకారంగా తాళానికి లయకి అనుగుణంగా నేను తీసుకుంటాను. కానీ జనరల్ గా అయితే హ్యాపీగా శృతి బాక్స్ పెట్టుకొని పాడితే లోకమే వేరు. అంతే, ఇంకా దాంట్లో మునిగిపోతారు, మునిగిపోవచ్చు అంతే. సో ఒక గజల్ సింగర్ గా
ఓన్లీ దీంట్లోనే ఇంట్రెస్ట్ ఉండిందామా, లేకపోతే కవిత్వాలు రాయడం కానీ దాని మీద ఏమైనా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? కవిత్వం రాయడం అయితే నేను ఇప్పటివరకు అనుకోలేదు వైష్ణవి. అంటే చాలా మంది అడిగారు గజల్స్ మీరే రాసుకోవచ్చు కదా అని. సో దానికి ఇంకా కొంచెం టైం ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడైతే పాడదామని అనుకున్నాను కాబట్టి పాడుతూ ఉన్నాను. కొంచెం అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిపోయినాక ప్రశాంతంగా మైండ్ లో ఉంటుంది కాబట్టి అప్పుడు కూర్చొని రాద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా మీకు? అంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువులు, ఇల్లు కానీ, ఇప్పుడు క్లాసెస్, ఇప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ ఉంది శృతిలయ మ్యూజిక్ అకాడమీ అని. సో ఇవన్నీ రన్ చేస్తూ నేను ఇప్పుడు మళ్ళీ సాహిత్యం పైన పెట్టాలంటే చాలా, అంటే దాని గురించి చాలా ఆలోచించాలి. సో అందుకని కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తాను, ఎప్పుడు ఒకసారి టైం తీసుకుంటాను అనమాట. బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ లో ఎవరు మీకు బాగా సపోర్ట్ చేసింది? నువ్వు చేయగలవు, ఇట్స్ ఓకే, పాడగలవు, అందరికి ఒక టైం వస్తుంది, ఇలా ఎవరు సపోర్ట్ చేశారు మీకు? అంటే మా పేరెంట్స్ కానీ మా బ్రదర్ సిస్టర్స్ వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అలా అని కాకుండా స్కూల్లో టీచర్స్ కూడా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు, ఎందుకంటే ఏ ప్రోగ్రామ్స్ ఉన్న ఊర్లో కూడా ఏంటంటే ఏ సభలు సమావేశాలు అయినా ఫస్ట్ నా ప్రేయర్ సాంగ్ పెట్టేవాళ్ళు అనమాట. సో ప్రేయర్ సాంగ్ అంటే ఏంటి? మన శుక్లాంబరధరం పాడతాం, ప్రార్థన గీతం అనమాట. అంటే ప్రోగ్రామ్ బిగినింగ్ స్టార్ట్ చేస్తే మంచి దీంతో స్టార్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా పెట్టేవాళ్ళు. సో నేను పాడడం స్టార్ట్ చేసి కదా ఒక ఆనవాయితీగా పెట్టేశారనమాట. ఏ ప్రోగ్రామ్ అయినా నన్ను తీసుకెళ్ళడము మ్యాండేటరీ అయిపోయింది. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు అన్నారనమాట నాన్నతోని, అట్లీస్ట్ అంటే అమ్మాయి గొంతు బాగుంది, సంగీతం నేర్పించవచ్చు. అంటే అప్పట్లో మాకు అక్కడ ఊర్లో సంగీతం గురువులు ఎవరు లేరు అనమాట. సో అప్పుడు నాన్న అన్నారు, 10th మంచి చదివితే ఇంటర్కి నీకు సంగీతం హైదరాబాద్లో జాయిన్ చేస్తాను అని. ఒక్క మాటతో సో 10th మంచి కంప్లీట్ చేసి ఇంటర్ ఇక్కడే మన రెడ్డి కాలేజ్ జాయిన్ అయిపోయిన తర్వాత త్యాగరాజ్ మ్యూజిక్ కాలేజ్ లో ఫస్ట్ జేడి చక్రవర్తి వాళ్ళ మదర్ కోవిల శాంత గారు అని, ఆవిడతో బిగిన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా శేషేష్ శాస్త్రి గారు అని తన దగ్గర ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట. సంగీతం నెవర్ ఎండింగ్ మనకి, అంటే ఎప్పుడు ఉన్నా మనకి గురువులు ఉంటారు, వాళ్ళతో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేర్చుకుంటూ ఉండడమే బెటర్. అంతే అంతే అంతే. అదే ఏదో సామెత ఒక కొటేషన్ ఉంటుంది కదా, మనకు తెలిసింది కొండంత. కరెక్ట్ కరెక్ట్. ఇంకా అంతే, అంత ఓషన్ లో కూడా ఇంకొక చుక్క నేను వచ్చిందా లేదా అనేది కూడా నాకు ఇంకా డౌట్ గా ఉంటుంది అనమాట. అయ్యయ్యో, ఎంత ఎలా అంటే మనం ఇంత బాగా పాడుతున్నా, ఇంత మంచి కెరియర్ లో ఉన్నా కూడా ఇంకా అంత తక్కువ చేసి చెప్పుకోవడం అనేది. అంటే ఇప్పుడు ఇంకా మనకంటే పై స్థాయి ఉన్న వాళ్ళని చూసినప్పుడు అప్పుడు మనం ఇక్కడ రీచ్ అవుతాము, అది ఎలా పాడగలము అనేది ఎప్పుడు ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు శంకర్ మహాదేవన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఈ గమకలేంటి వీళ్ళు ఇంత ఈజీగా పాడగలుగుతున్నారు అంటే ఎంత సాధన. ఒక కాన్సర్ట్ లో నేను చూసాను బాలమురళి గారిని. అంటే సంగీతంలో అతి మంద్రస్థాయి, మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి, అతి తారస్థాయి అని ఒక 5 స్థాయిలు ఉంటాయి. ఆయన కచేరీలో అతి మంద్ర స్థాయి పాడితే అక్కడ పక్కన వయలినిస్ట్ కూడా పక్కన పెట్టేసి దండం పెట్టేసి కూర్చున్నాడు అనమాట. అంటే అది ఎంత సాధన చేస్తే అక్కడికి, అంటే అంత, అంటే జస్ట్ ఆయన సా అని పలికినా అందరు ఏం పాడారంట, సానే పలికిందని ఇంకేం పాడలేదు, అయినా సరే అంటే ఆ గొంతులో ఆ మాధుర్యం అనేది అంత ప్రాక్టీస్ అనమాట. సో అది ఎంత తపస్సు చేస్తే మనకు అది, అంటే ఎన్ని జన్మల సాధనో అదే అనిపిస్తుంటుంది అనమాట. సో మీరు ఒక గజల్ సింగర్గా సింగర్స్ని చూస్తూ ఉంటే గొప్ప గొప్ప సింగర్లు, చాలా బాగా తెలిసిన సింగర్లు, ఒక్కొక్కరు ఇట్లా మనకు తెలిసిన రచయితలు కానీ సింగర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బాలసుబ్రహ్మణ్యం గారు, లేకపోతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇట్లా ఒక్కొక్కరు దూరం అయిపోతుంటే ఏమనిపిస్తుందమ్మా? అంటే చాలా బాధగా ఉంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు భూమి మీదకి ఏదో ఒకటి చెయ్యాలని వచ్చారు, చేసి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంటుంది. అంటే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు బాలమురళి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, బాలమురళి గారు, కృష్ణ గారు కానీ, ఇవన్నీ వాయిస్లు మనకి లైఫ్ లాంగ్ ఎన్ని తరాలు వచ్చినా ఈ వాయిస్ని వింటూనే ఉంటారు. సిరివెన్నెల గారి సాహిత్యాన్ని ఎన్ని జనరేషన్స్ వచ్చినా, ఎన్ని 100 ఏళ్ళైనా ఆ సాహిత్యాన్ని పాడుతూనే ఉంటారు. సో వాళ్ళు ఈ భూమి మీదకి ఇది చేయాలని వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. అవి బ్రతికే ఉంటాయి, వాళ్ళ పని బ్రతికే ఉంటాయి. అంతే. కళాకారులు వీళ్ళని వాళ్ళని ఎప్పుడు బతికే ఉంటారు. అంటే మనిషికి చావు ఉందేమో తప్ప వాళ్ళ సాహిత్యాన్ని తీసుకొని వాళ్ళ గొంతులకి అసలు అది చావే లేదు అసలు. ఇప్పుడు ప్లస్ ఇంకొక వాళ్ళది ఏంటంటే ఆ తరతరాలు వాళ్ళు అలా పాడుతూ ఉంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఆగిపోతుంది. ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు పాటిని కానీ ఆయన ఒకసారి స్మరించుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు
బాలుగారిదైనా పాట వస్తే కళ్ళు మూసుకుంటే బాలుగారు గుర్తొస్తూ ఉంటారు. బాలమురళి గారిది అని ఊహించుకుంటే బాలమురళి గారి మొన్న అంటే చిత్తరంజన్ మాస్టర్. సో ఇప్పుడు ఎవరైనా లలిత సంగీతం పాడుతుంటే ఆయన గుర్తొస్తూ ఉంటారు. సో మనకి ఎప్పుడు కూడా అదే కళాకారులకు మరణం అనేది ఏమి లేదు అసలు నన్ను అది అడిగితే. మాత్రం నిజం. ఎవరైనా చెప్పారమ్మా మీకు చిత్రమ్మ గారి ఫేస్ కట్ ఉంటుంది కొంచెం ఇలా సైడ్ నుంచి చూస్తే అని? అవును, చాలా మంది అన్నారు. లిటరల్లీ ఆల్మోస్ట్ అలానే కనిపిస్తున్నారు, శారీ గానీ జుట్టు గానీ ఫేస్ కట్ సైడ్ నుంచి. చాలా మంది అంటే ఒక ప్రోగ్రామ్ లో చిత్ర గారి పాటను పాడాను. పాడినప్పుడు తనతో అంటే ఒక బొకే షీల్డ్ ఏదో ఇచ్చారనమాట చిత్రమ్మ. సో ఆ షీల్డ్ ఆ ఫోటో అనేది నేను సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ లో పెడితే చాలా మంది ఇద్దరు ట్విన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 కామెంట్స్ ఉంటే అందులో 90 కామెంట్స్ మీ ఇద్దరు సిమిలర్ పోలికలు, ఇద్దరు ట్విన్స్ లానే ఉన్నారు అని చెప్పేసి ఎక్కువ కనిపించాయి అనమాట. నాకు చిత్రమ్మ అంటే చాలా ఇష్టం అసలు. ఆవిడతో కలిసి పాట పాడారా మీరు? ఆవిడతో కలిసి పాడేది, ఆవిడ పాట పాడాను. ఆవిడ పాట పాడాను. మా ముందు కూడా ఒకసారి అది పాడలేను పల్లవైన భాష రాని దానను ఆ పాట స్టేజ్ పైన ఇది పాడాను అనమాట. అప్పుడు చిత్రమ్మ గారి కింద ఆవిడకి స్వర్ణ కంకణం ఇచ్చారనమాట సంగమం కల్చరల్ సొసైటీ వాళ్ళు. సో ఇచ్చినప్పుడు ఈ పాట నేను పాడినప్పుడు ఆవిడ పాపం చాలా సంతోషించారు, చాలా బాగా పాడమని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు బొకే ఇస్తూ కూడా మాట్లాడారు. అసలు అంటే మెమరబుల్ మూమెంట్ అనమాట అది. గుర్తించారా మీ పాటని? బాగా పాడావమ్మా. చాలా అదే చెప్పారు ఆవిడ, చాలా బ్రహ్మాండంగా పాడారు అని చెప్పారనమాట. నా పాటను ఎప్పుడు అంటే నేను వింటాను, మీరు పాడుతుంటే ఇంకా బాగా అనిపించింది అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. అంటే అంత పెద్ద ఆవిడ నన్ను అప్రిషియేట్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. అలాంటివే మీకున్న మెమరబుల్ మూమెంట్స్ ఏంటి మీరు ఇట్లా పాడినప్పుడు? అంటే యాక్చువల్లీ నాకు అంటే జీవితంలో కొన్ని ఇది ఉంటుంది కదా, అందులో నాకు అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి ఇప్పుడు నేను చెప్పాను కదా ఓబులెడ్డి స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ కొని వచ్చారనమాట. సో అప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక చిన్న పాట నేను పిల్లలకు నేర్పించడం జరిగింది అనమాట. ఇజమీ మేరీ మేరా ఆస్మా బడే ఖూబ్సూరత్ హై జహా మేరీ జిందగీ అని ఒక మంచి మెలోడీ హిందీ పాట నేర్పించి పిల్లల చేత పాడించడము. ఆయన ఎస్పెషల్గా అంటే స్టేజ్ మీద ఉండి నాతో మాట్లాడడం, మళ్ళీ ఇద్దరం కలిసి నేషనల్ యాంథమ్ పాడడం, ఆయన పక్కన నిల్చొని నేషనల్ యాంథమ్ పాడడం. తర్వాత ఆయన పరిచయం చేస్తున్నప్పుడు కూడా మీరు పిల్లలకి ఎలాంటి పాటలు నేర్పిస్తారని అడిగారు. నేను చెప్పాను ఇలా అంటే నాకు కూడా శ్రీరాగం అంటే చాలా ఇష్టం, నేను వీణ నేర్చుకుంటున్నానని చెప్పారనమాట. సో ఆయనతో మాట్లాడుతున్నాను కానీ అసలు నేను గాల్లో తేలిపోతున్నాను. అది ఇప్పటికీ ఆ ఫోటో అవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు ఎంత అంటే చాలా లైఫ్కి ఇది చాలు కదా అన్నంత అనిపిస్తుంటుంది అనమాట. అంత పెద్దవాళ్ళతో మాట్లాడడం అనేది, వాళ్ళ పాటను పాడడం, వాళ్ళ పక్కన నిల్చొని పాడడం, అవన్నీ కూడా చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్. మళ్ళీ రాను కూడా రావాలంటే అంతే కదా, అంతే. ఆయన ముందు ఆయన పక్కన నిలబడి పాట పాడడం, ఆయన మీతో మాట్లాడడం మేము మాకు చూసే భాగ్యం కూడా లేదు నిజానికి. కానీ అలాంటి మూమెంట్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి గుర్తు చేసుకుంటే వెనక్కి గుర్తు చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. అంటే ఎప్పుడు మనము కొన్ని ఏంటంటే పేర్లు వింటూ ఉంటాం. నేను చిన్నప్పుడు రేడియోలో వింటున్నప్పుడు ప్రతి మాట ముందు అంటే ప్రతి పాట ముందు డాక్టర్ సినాన్ రెడ్డి గారి రచన అంటే అసలు ఆయన ఎట్లా ఉంటారో అనేది నాకు తెలియదు అసలు. బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సినాన్ రెడ్డి గారి రచన, ఇవన్నీ. సో నేను హైదరాబాద్ వచ్చాక నేను ఇంటర్ జాయిన్ అయినప్పుడు 2-3 ప్రోగ్రామ్ ప్రార్థన గీతం అంటే అని అడిగారు. సో తెలుగు యూనివర్సిటీలో BA జాయిన్ అయ్యాక ప్రతి ప్రోగ్రామ్ కి నేను మళ్ళీ ప్రేయర్ సాంగ్ పాడేదాన్ని. ప్రతి ప్రోగ్రామ్ గెస్ట్ డాక్టర్ సినాన్ రెడ్డి గారు అనమాట. అది నాకు ఎంత అనిపించిందంటే అసలు అప్పటి వరకు ఆయన పేరు వినడమే తప్ప మనిషిని అసలు చూడగలము అనుకునేది. సో ప్రతి ప్రోగ్రామ్ కి నేను ఆయన కలవడము అనేది చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత నేను గజల్ తీసుకున్నప్పుడు కూడా సినారి గారితోనే ఫస్ట్ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనేది అనుకున్నాను. అప్పటికి కొంచెం ఆయన హెల్త్ బాగాలేదు సినారి గారికి. పర్వాలేదు నా ఆశీర్వాదం ఉంటుంది, వెళ్ళి పాడండి అని చెప్పేసి అన్నారు. కానీ లేదు గురుగారు, మీరు బాగా అయ్యాక మీ ముందే ఫస్ట్ కచేరీ గజల్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. అన్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు వెయిట్ చేశాను. 6 నెలల తర్వాత వెళ్తే లేదమ్మా నువ్వు పాడు, నేను అంతసేపు వచ్చి కూర్చోలేను ఇప్పుడు అని చెప్పేసి అని అన్నారు. అంటే ఒక పని చేస్తాను గురుగారు, అక్కడ స్టేజ్ మీద పాడేస్తానని మీ ముందు పాడతాను,
మీరు ఓకే అంటే నేను అప్పుడు స్టేజ్ ఎక్కుతాను అని చెప్పేసి అలా పాడడం, ఆయన నీకు అసలు తిరుగులేదు ఇంకా వెళ్ళొచ్చు మీరు అని చెప్పేసి అంటే ఆయన ఆ బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చారు. సో ఇదంతా కూడా నాకు మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. నిజంగానే అలాంటివి ఒక్కసారి అట్లా చూసుకుంటే అసలు బా ఎలా ఉండింది కదా, అలాంటి వాళ్ళని నేను జస్ట్ రేడియోలో వినే దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని నీకు తిరుగులేదమ్మా అని అనిపించుకోవడం అంటే గొప్ప అంతే. విషయం. ఊరు నుంచి వచ్చాక ఇంటర్ చేస్తున్నప్పుడు ఏదో సాంగ్స్ కాంపిటీషన్ విన్ అయ్యాను. ఆయనతో ఫస్ట్ అంటే మెమెంటో తీసుకున్నా, ఆయన గెస్ట్ అనమాట. ఓకే. ఆ మెమెంటో అప్పుడు ఏంటంటే కప్స్ ఇచ్చారు, పైన కప్ మూత పడిపోతూ ఉండింది. ఓకే. సో నేను అంటే ఆయన చూస్తూ అసలు ఆ కప్ చూసుకోవట్లేదు అనమాట. అంటే ఇలా ఉంటారా సినారే గారు అనేది చూస్తూ ఉంటే ఆయన కప్ పడిపోతుంది చూసుకో అని చెప్తున్నారు కానీ నేను అది వినిపించుకోవట్లేదు అనమాట. అంటే ఒక ఆరాధ్య భావం, అంటే ఆయన చూసి అలా మెస్మరైజ్ అయిపోయి చూస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఆ ఫోటో నేను అంటే ఫోటో స్టూడియో అప్పట్లో ఏంటంటే ఫోటోలు కడిగించేవాడు, అవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. మనకు అప్పుడు సెల్ ఫోన్ అవంతా కూడా లేదు కాబట్టి, నేను ఇంటర్ చదివే రోజుల్లో అంటే 97, 98 ఆ టైంలో. సో లేదు కాబట్టి ఆ ఫోటో స్టూడియో నాకు రోజు తిరిగాం అనమాట, నాకు ఫోటో వచ్చిందా అని. సో అన్నీ కూడా చాలా మంచి మెమరీస్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటమ్మా, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా ఈ డ్రగ్స్ పైన ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఇంకా కొన్ని అంటే మంచి మంచి గజల్స్ రాసించి కొంచెం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో కానీ జువెనైల్ హోమ్స్ లో కానీ ఇంకా మళ్ళీ ఎక్కువ ప్రోగ్రామ్స్ వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేద్దామని చెప్పేసి చాలా ఉంది. మీరే రాసే రోజు కూడా రావాలని నేను కూడా అనుకుంటున్నాను. తప్పకుండా. అలానే రేడియో రోజుల నుంచి సెల్ ఫోన్ వచ్చిన గజల్కి మీకు ప్రాముఖ్యత తగ్గదు, తగ్గలేదు, తగ్గకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వైష్యు.